ఫియర్ ఆఫ్ మిస్టేక్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఒక స్టిక్కి 2 కుండలు అనేది కట్టేసుకున్నాడు. ఒక ప్లేస్ నుంచి చూసి ఇంకో ప్లేస్కి వాటర్ తీసుకెళ్తున్నాడు అనమాట. ఓకే, ఇంకో ప్లేస్లో తీసుకెళ్ళిన తర్వాత ఒక కుండ క్రాక్స్తోనుంది. సో అది ఏడ్చుకుంటే చెప్తుంది అనమాట, సార్ నేను మీకు ఉపయోగపడతలేను, ఎందుకంటే మీరు ఇక్కడ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి నన్ను తీసుకొచ్చారు కదా, వాటర్ మొత్తం ఒలికిపోయాయి, సో నేను మీకు ఉపయోగపడతలేను, నన్ను మీరు చంపేసండి. ఇంకో కుండ మీకు ఉపయోగపడ్డది ఎందుకంటే దాంట్లో వాటర్ ఉన్నాయి. అప్పుడు ఆ పర్సన్ ఏమన్నాడంటే, సరే నువ్వేం బాధపడకు, ఎప్పటిలాగానే ఇప్పుడు నీకు వాటర్ నింపుతాను, ఇంకో ప్లేస్కి తీసుకెళ్తాను, నువ్వు వెళ్ళే దారిలో అబ్జర్వ్ చేయి. అది అబ్జర్వ్ చేసింది. దాని తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత అంటుంది అనమాట, సార్ చూసారు కదా నేను మీకు ఉపయోగపడలే, నన్ను చంపేయండి. ఎప్పుడు చంపే అని ఏడుస్తున్నావు ఎందుకు? ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగితే చెప్పు, వెళ్ళే దారిలో ఏం చూసావు? మంచి మంచి చెట్లు అవన్నీ కూడా చాలా బాగున్నాయి, చూస్తే నేను మంచిగా ఉండే దారి. వెరీ గుడ్. ప్రతిరోజు ఏ దారిలో నుంచి వస్తున్నామో ఆ దారిలో వచ్చేటప్పుడు నువ్వు క్రాక్స్తో ఉన్నావు కాబట్టి ఆ వాటర్ అక్కడ పడుకుంటూ వస్తున్నాయి, ఆ చెట్లకు ఉపయోగపడ్డాయి, ఆ చెట్లు పెరిగాయి. నువ్వు నాకు ఉపయోగపడలే కానీ ఆ చెట్లు ఎదగడానికి ఉపయోగపడ్డావు. ఆ నిండుగా ఉన్న కుండ ఏదైతే ఉంది కదా అది నాకు ఉపయోగపడింది, కానీ ఇది మాత్రం నువ్వు ఆ చెట్లకు ఉపయోగపడ్డావు. అలానే భగవంతుడు మన అందరినీ తయారు చేసిందంటే ఈ భూమి పైనకి వచ్చాం కదా, మనం ఎందుకో బేకారుగా రాలే, మనము ఒకరి జీవితంలో ఉపయోగపడడానికి వచ్చినాం, అది గ్రహించాలి. అంతేగాని నా లోపల ఈ లోపం ఉంది, ఆ లోపం ఉంది, ఆ లోపం ఉంది, నేను మాట్లాడలేను, నేను బక్కగున్నా, నేను సన్నగున్నా, నేను లావుగున్నా, నాకు పింపుల్ ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అని ఏడ్చుకుంటూ కూస్తే ఏం కాదు. అర్థమవుతుందా? లోపాల పైన ఫోకస్ చేయకండి. అది కూడా లోపాల పైన ఫోకస్ చేసింది, అందుకోసం ఏడ్చుకుంటూ కూర్చుంది. దాని తర్వాత చెప్పిండు ఆయన, అరే నువ్వు నాకు ఉపయోగపడలే, నువ్వు దానికి ఉపయోగపడ్డావు, అందుకోసం నువ్వు ఎదిగినావు. అట్లనే మనం కూడా ఈ రోజు నుంచి ఫిక్స్ కావాలి దట్ మనం ఇక్కడికి వచ్చామంటే ఊరికనే రాలేదు, ఒకరి జీవితంలో వాల్యూ యాడ్ చేయడానికే మనం ఈ జీవితంలో వచ్చాం. అది ఫస్ట్ మీరు నమ్మాలి, నమ్మితే అది పాసిబుల్ అవుతుంది.